హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. చాలామంది ఇంగ్లీష్ గ్రామర్ తెలియకుండా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలా అని సందేహిస్తూ ఉంటారు కదా. ప్రతిరోజు మాట్లాడే వాక్యాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ను సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? మన గురించి ఎవరైనా అనవసరంగా ఆందోళన పడుతూ ఉంటే అలా ఆందోళన పడొద్దని చెబుతాం కదా. మీరు నా గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు. యూ డోంట్ హ్యావ్ టు వర్రీ అబౌట్ మీ. యూ డోంట్ హ్యావ్ టు వర్రీ అబౌట్ మీ. మనం బిజీగా ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా విషయం గురించి వాదిస్తూ ఉంటే నీతో వాదించడానికి నాకు సమయం లేదు అని చెబుతాం కదా. I don't have time to argue with you. I don't have time to argue with you. ఎవరైనా ఒక విషయంలో ఏకాభిప్రాయానికి వస్తే ఈ విషయంలో వారిద్దరూ ఏకీభవిస్తున్నారు అని చెబుతాం కదా. They both agree on this issue. They both agree on this issue. కొందరు ఎవరిని మోసం చేయకుండా చాలా నిజాయితీగా ఉంటారు కదా. అతను ఎవరిని మోసం చేయడు. హీ డజంట్ చీట్ ఎనీవన్. హీ డజంట్ చీట్ ఎనీవన్. కొన్ని రోడ్ల మీద ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కదా. ఈ రోడ్డు చాలా ప్రమాదకరమైనది. దిస్ రోడ్ ఈజ్ వెరీ డేంజరస్. దిస్ రోడ్ ఈజ్ వెరీ డేంజరస్. కొందరితో ఎంత వాదించినా ప్రయోజనం ఉండదు కదా. ఆమెతో వాదించి ప్రయోజనం ఏమిటి? What's the use of arguing with her? What's the use of arguing with her? కొందరు ప్రతిరోజు చాలా త్వరగా నిద్రలేస్తారు కదా. అతను ఎప్పుడూ త్వరగా లేస్తాడు. He always wakes up early. He always wakes up early. వంట చేయడం రాని వాళ్ళు వంట నేర్చుకుంటారు కదా. ఆమె వంట ఎలా చేయాలో నేర్చుకుంటుంది. She is learning how to cook. She is learning how to cook. ఏదైనా ముఖ్యమైన విషయంలో తప్పు చేసిన వాళ్ళని క్షమించలేం కదా. తప్పులు చేసిన వారిని క్షమించకండి. Don't excuse those who commit mistakes. Don't excuse those who commit mistakes. అప్పుడప్పుడు బయట కుక్కలు మురుగుతూ ఉంటాయి కదా. బయట కుక్క మురుగుతోంది. The dog is barking outside. The dog is barking outside. అలాగే ఆమె తన స్నేహితురాలితో మాట్లాడుతోంది అని ఇలా చెప్పాలి. She is talking to her friend. She is talking to her friend. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిస్తే ఎంతకాలంగా బాధపడుతున్నారో అడిగి తెలుసుకుంటాం కదా. అతను ఎంతకాలంగా బాధపడుతున్నాడు? How long has he been suffering? How long has he been suffering? ఆఫీసులో సెలవు మంజూరైతే ఆ విషయం చెబుతాం కదా. నాకు సెలవు మంజూరు అయ్యింది. I have got my leave sanctioned. I have got my leave sanctioned. ఎవరైనా బాధ కలిగేటట్లుగా ప్రవర్తిస్తే వాళ్ళతో మాట్లాడం కదా. ఆ రోజు నుంచి ఆమె నాతో మాట్లాడలేదు. From that day on, she never spoke to me. From that day on, she never spoke to me. సందర్భం కాని విషయాల గురించి మాట్లాడకూడదు కదా. మనం దాని గురించి ఇప్పుడు మాట్లాడవద్దు. Let's not talk about it now. Let's not talk about it now. కొన్ని సందర్భాలలో బాధపడాలో సంతోషించాలో అర్థం కాదు కదా. అప్పుడు నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు అంటాం కదా. I don't know whether to laugh or cry. I don't know whether to laugh or cry. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే నువ్వు అలాంటి తప్పు ఎలా చేయగలిగావు అని అడుగుతాం కదా. How could you make such a mistake? How could you make such a mistake? అలాగే నేను పుస్తకం చదవడం కొనసాగిస్తాను అని ఇలా చెప్పాలి. I continue reading the book. I continue reading the book.
ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఆసుపత్రికి తీసుకెళ్తారు కదా, అతనిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. హీ హ్యాస్ బీన్ టేకెన్ టు ఏ హాస్పిటల్. హీ హ్యాస్ బీన్ టేకెన్ టు ఏ హాస్పిటల్. ఏదైనా బాధ కలిగే సంఘటన జరిగితే ఎవరూ సంతోషంగా ఉండరు కదా, వాళ్ళెవరూ సంతోషంగా లేరు. నన్ ఆఫ్ దెమ్ ఈజ్ హ్యాపీ. నన్ ఆఫ్ దెమ్ ఈజ్ హ్యాపీ. ఏదైనా వివాహానికి మనం వెళ్ళలేకపోతే వివాహం ఎలా జరిగిందో అడిగి తెలుసుకుంటాం కదా. వివాహం ఎలా జరిగింది? హౌ డిడ్ ద మ్యారేజ్ గో ఆఫ్? హౌ డిడ్ ద మ్యారేజ్ గో ఆఫ్? ఎవరినైనా ఏదైనా అడిగినప్పుడు సమాధానం ఇవ్వకపోతే మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను అంటాం కదా. ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై. ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై. ఏదైనా వస్తువు కనిపించకపోతే వెతుకుతాం కదా, ఆమె తన బ్యాగ్ కోసం వెతుకుతోంది. షీ ఈజ్ లుకింగ్ ఫర్ హర్ బ్యాగ్. షీ ఈజ్ లుకింగ్ ఫర్ హర్ బ్యాగ్. ఎవరైనా డ్రైవింగ్ నేర్చుకుంటూ ఉంటే ఆ విషయం చెబుతాం కదా, అతను డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు. హీ ఈజ్ లెర్నింగ్ టు డ్రైవ్. హీ ఈజ్ లెర్నింగ్ టు డ్రైవ్. ఎవరైనా బంధువులు వస్తుంటే వాళ్ళ కోసం రైల్వే స్టేషన్లో వేచి ఉంటాం కదా, అతను స్టేషన్లో వేచి ఉన్నాడు. హీ ఈజ్ వెయిటింగ్ ఎట్ ద స్టేషన్. హీ ఈజ్ వెయిటింగ్ ఎట్ ద స్టేషన్. ఎవరైనా ఎంత చెప్పినా చెప్పిన మాట వినిపించుకోకపోతే అతన్ని అతని కర్మకి వదిలేయండి అంటాం కదా. లీవ్ హిమ్ టు హిజ్ ఫేట్. లీవ్ హిమ్ టు హిజ్ ఫేట్. మన స్నేహితుడి పుట్టినరోజు ఎప్పుడో నిర్ధారణ చేసుకోవడానికి అడుగుతాం కదా. నీ పుట్టినరోజు సోమవారమా? ఈజ్ యువర్ బర్త్డే ఆన్ మండే? ఈజ్ యువర్ బర్త్డే ఆన్ మండే? ఇంట్లో ఫర్నిచర్ ఏదైనా విరిగిపోతే వాటిని బాగు చేస్తాం కదా, అతను విరిగిన కుర్చీని బాగు చేస్తున్నాడు. హీ ఈజ్ ఫిక్సింగ్ ఏ బ్రోకెన్ చైర్. హీ ఈజ్ ఫిక్సింగ్ ఏ బ్రోకెన్ చైర్. ఈ రోజుల్లో కొన్ని నగరాలు విపరీతమైన రద్దీగా ఉంటున్నాయి కదా, ఈ నగరం చాలా రద్దీగా ఉంది. దిస్ సిటీ ఈజ్ వెరీ క్రౌడెడ్. దిస్ సిటీ ఈజ్ వెరీ క్రౌడెడ్. అలాగే ఆమె ఎరుపు రంగు దుస్తులు ధరించింది అని ఇలా చెప్పాలి. షీ వోర్ ఏ రెడ్ డ్రెస్. షీ వోర్ ఏ రెడ్ డ్రెస్. కొందరు పిల్లలు పెద్దవాళ్లతో కలిసి మార్కెట్కు వెళ్తూ ఉంటారు కదా, అతను తన తండ్రితో కలిసి మార్కెట్కు వెళ్తాడు. హీ గోస్ టు ద మార్కెట్ విత్ హిస్ ఫాదర్. హీ గోస్ టు ద మార్కెట్ విత్ హిస్ ఫాదర్. వర్షాకాలంలో అప్పుడప్పుడు గొడుగు ఇంట్లో మర్చిపోయి వెళుతూ ఉంటాం కదా, నేను నా గొడుగుని ఇంట్లో మర్చిపోయాను. ఐ లెఫ్ట్ మై అంబ్రెల్లా ఎట్ హోమ్. ఐ లెఫ్ట్ మై అంబ్రెల్లా ఎట్ హోమ్. ఎక్కడైనా నృత్య కార్యక్రమం ఉందని తెలిస్తే ఆ విషయం చెప్తాం కదా, ఈరోజు ఒక నృత్య కార్యక్రమం ఉంది. దేర్ ఈజ్ ఎ డ్యాన్స్ ప్రోగ్రామ్ టుడే. దేర్ ఈజ్ ఎ డ్యాన్స్ ప్రోగ్రామ్ టుడే. కొందరు స్వీట్లు చాలా బాగా తయారు చేస్తారు కదా, నేను స్వీట్లు చేస్తాను. ఐ మేక్ స్వీట్స్. ఐ మేక్ స్వీట్స్. అలాగే అతను తన సహోద్యోగులతో మాట్లాడుతున్నాడు అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ టాకింగ్ విత్ హిస్ కొలీగ్స్. హీ ఈజ్ టాకింగ్ విత్ హిస్ కొలీగ్స్. కొందరు వాళ్ళ కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు కదా, నేను నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి కట్టుబడి ఉన్నాను. ఐ ఆమ్ బౌండ్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ. ఐ ఆమ్ బౌండ్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ. కొందరు ఎటువంటి పరిస్థితుల్లోనైనా చాలా నిజాయితీగా ఉంటారు కదా, అతను ఎప్పుడూ నిజాయితీగా ఉంటాడు. హీ ఈజ్ ఆల్వేస్ ఆనెస్ట్. హీ ఈజ్ ఆల్వేస్ ఆనెస్ట్. కొందరు కథలు చాలా బాగా రాస్తారు కదా, ఆమె ఒక కథ రాస్తోంది. షీ ఈజ్ రైటింగ్ ఏ స్టోరీ. షీ ఈజ్ రైటింగ్ ఏ స్టోరీ. అలాగే నేను నా స్నేహితుడి ఇంట్లో ఉన్నాను అని ఇలా చెప్పాలి. ఐ ఆమ్ ఇన్ మై ఫ్రెండ్స్ హౌస్.
ఐ యామ్ ఇన్ మై ఫ్రెండ్స్ హౌస్. కొందరు టీచర్లు క్రమశిక్షణ విషయంలో చాలా కఠినంగా ఉంటారు కదా. టీచర్ చాలా కఠినంగా ఉంటారు. ద టీచర్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్. ద టీచర్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్. ఎవరైనా చెప్పిన పని చేయకుండా సాకులు చెబుతూ ఉంటే నువ్వు సాకులు చెప్పాల్సిన అవసరం లేదు అంటాం కదా. యూ డోంట్ హ్యావ్ టు మేక్ ఎక్స్క్యూజెస్. యూ డోంట్ హ్యావ్ టు మేక్ ఎక్స్క్యూజెస్. కొన్ని విషయాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు కదా. మనం తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. లెట్స్ నాట్ మేక్ ఎనీ హేస్టీ డెసిషన్. లెట్స్ నాట్ మేక్ ఎనీ హేస్టీ డెసిషన్. స్నేహితులు ఎవరైనా ద్రోహం చేస్తే నువ్వు నాకు ఎలా ద్రోహం చేయగలిగావు అని అడుగుతాం కదా. హౌ కుడ్ యూ బిట్రే మీ? హౌ కుడ్ యూ బిట్రే మీ? ఎవరైనా ఉపయోగం లేని విషయాల గురించి మాట్లాడుతూ ఉంటే దాని గురించి మాట్లాడడం వలన ప్రయోజనం ఏమిటి అని అడుగుతాం కదా. వాట్స్ ద యూజ్ ఆఫ్ టాకింగ్ అబౌట్ ఇట్? వాట్స్ ద యూజ్ ఆఫ్ టాకింగ్ అబౌట్ ఇట్? ఒక్కోసారి ఏదైనా పూర్తి చేసిన తరువాత ఏమి చేయాలో తెలియదు కదా. తరువాత ఏమి చేయాలో నాకు తెలియడం లేదు. ఐ డోంట్ నో వాట్ టు డూ నెక్స్ట్. ఐ డోంట్ నో వాట్ టు డూ నెక్స్ట్. ఏదైనా ముఖ్యమైన విషయం గురించి తెలియజేయకపోతే మీరు నాకు ఎందుకు తెలియజేయలేదు అని అడుగుతాం కదా. వై డిడెంట్ యూ లెట్ మీ నో? వై డిడెంట్ యూ లెట్ మీ నో? కొన్ని సందర్భాలలో నిజం చెప్పనందుకు బాధపడతాం కదా. అతనికి నిజం చెప్పనందుకు చింతిస్తున్నాను. ఐ రిగ్రెట్ నాట్ టెల్లింగ్ హిమ్ ద ట్రూత్. ఐ రిగ్రెట్ నాట్ టెల్లింగ్ హిమ్ ద ట్రూత్. అలాగే అక్కడికి వెళ్ళి తిరిగి రావడానికి ఎక్కువ సమయం పట్టదు అని ఇలా చెప్పాలి. ఇట్ డజంట్ టేక్ లాంగ్ టు గో దేర్ అండ్ బ్యాక్. ఇట్ డజంట్ టేక్ లాంగ్ టు గో దేర్ అండ్ బ్యాక్. కొందరి పేర్లు మనం ఎక్కువగా మర్చిపోతూ ఉంటాం కదా. నేను అతని పేరు మర్చిపోతూనే ఉంటాను. ఐ కీప్ ఫర్గెటింగ్ హిజ్ నేమ్. ఐ కీప్ ఫర్గెటింగ్ హిజ్ నేమ్. కొందరికి అప్పు చేయడం కానీ అప్పు ఇవ్వడం కానీ అస్సలు ఇష్టం ఉండదు కదా. అతను అప్పు తీసుకోడు, అప్పు ఇవ్వడు. హీ నెయిదర్ లెండ్స్ నార్ బారోస్. హీ నెయిదర్ లెండ్స్ నార్ బారోస్. ఎవరైనా మంచి ఆలోచన చెప్పినప్పుడు దానిని మనం అంగీకరిస్తాం కదా. ఇది గొప్ప ఆలోచన అని మేమిద్దరం అంగీకరిస్తున్నాము. వీ బోత్ అగ్రీ దట్ ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా. వీ బోత్ అగ్రీ దట్ ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా. ఎక్కడికైనా వెళ్ళాలంటే కారు అద్దెకు తీసుకుని వెళుతూ ఉంటాం కదా. కారు అద్దెకు ఎంత ఖర్చు అవుతుంది? హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్ టు రెంట్ ఏ కార్? హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్ టు రెంట్ ఏ కార్? మనకేదైనా ముఖ్యమైన పని ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే సమయానికి తిరిగి రాగలమో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. మనం సమయానికి వచ్చే అవకాశం ఉందా? ఆర్ వీ లైక్లీ టు అరైవ్ ఇన్ టైం? ఆర్ వీ లైక్లీ టు అరైవ్ ఇన్ టైం? మనకి ఏదైనా విషయం గురించి ఏమాత్రం తెలియకపోతే అది నాకు అస్సలు తెలియదు అని చెప్తాం కదా. ఐ డిడెంట్ నో దట్ ఎట్ ఆల్. ఐ డిడెంట్ నో దట్ ఎట్ ఆల్. బ్యాంకులో పని ఉంటే ఎప్పటి వరకు తెరిచి ఉంటుందో అడిగి తెలుసుకుంటాం కదా. బ్యాంకు ఎప్పటి వరకు తెరిచి ఉంటుంది? హౌ లేట్ ఈజ్ ద బ్యాంక్ ఓపెన్? హౌ లేట్ ఈజ్ ద బ్యాంక్ ఓపెన్? స్నేహితుడి పుట్టినరోజును మర్చిపోయినందుకు క్షమాపణ చెబుతాం కదా. అతని పుట్టినరోజును మర్చిపోయినందుకు క్షమాపణ చెప్పాను. ఐ అపాలజైజ్డ్ ఫర్ ఫర్గెటింగ్ హిస్ బర్త్డే. ఐ అపాలజైజ్డ్ ఫర్ ఫర్గెటింగ్ హిస్ బర్త్డే. ఎవరైనా కష్టపడి డబ్బును కూడబెట్టి ఇంటిని కొనగలిగితే వాళ్ళు ఇంటిని కొనగలిగారు అని చెబుతాం కదా. దే మేనేజ్డ్ టు బై ఏ హౌస్. దే మేనేజ్డ్ టు బై ఏ హౌస్. ఎవరైనా మన అభిప్రాయంతో ఏకీభవిస్తారని నమ్మకం ఉంటే ఆ విషయం చెబుతాం కదా. అతను నా అభిప్రాయంతో ఏకీభవిస్తాడు. హీ అగ్రీస్ విత్ మై ఒపీనియన్.
హీ అగ్రీస్ విత్ మై ఒపీనియన్. ఏదైనా గాయమైనప్పుడు ఒక్కోసారి నొప్పి పెరిగే అవకాశం ఉంటుంది కదా, నొప్పి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ద పెయిన్ ఈజ్ లైక్లీ టు గెట్ వర్స్. ద పెయిన్ ఈజ్ లైక్లీ టు గెట్ వర్స్. ఎవరైనా శాకాహారి అని మనకి తెలియకపోతే ఆ విషయం చెబుతాం కదా, అతను శాకాహారి అని నాకు తెలియదు. ఐ డిడెంట్ నో హీ వాజ్ ఏ వెజిటేరియన్. I didn't know he was a vegetarian. అలాగే లైబ్రరీలో బిగ్గరగా మాట్లాడడానికి మీకు అనుమతి లేదు అని ఇలా చెప్పాలి. You are not allowed to talk loudly in the library. You are not allowed to talk loudly in the library. మొక్కలకు తప్పనిసరిగా నీరు పోయాలి కదా, మొక్కలకు నీరు పోయడం గుర్తుంచుకో అని ఇలా చెప్పాలి. Remember to water the plants. Remember to water the plants. ఏదైనా ముఖ్యమైన కార్యక్రమానికి ఆలస్యంగా వెళితే విసుగు చెందుతారు కదా, ఆలస్యమైనందుకు మాపై విసుగు చెందారు. They were upset with us for being late. They were upset with us for being late. అన్నదమ్ములు గాని అక్క చెల్లెళ్ళు గాని లేకపోతే నాకు సోదరి సోదరుడు లేరు అని చెబుతాం కదా, ఐ హ్యావ్ నైదర్ ఎ సిస్టర్ నార్ ఎ బ్రదర్. ఐ హ్యావ్ నైదర్ ఎ సిస్టర్ నార్ ఎ బ్రదర్. ఎవరైనా అసహనంతో ప్రవర్తిస్తూ ఉంటే నీకు ఎందుకు అంత అసహనం అని అడుగుతాం కదా, వై ఆర్ యూ సో ఇంపేషెంట్. వై ఆర్ యూ సో ఇంపేషెంట్. ఎవరైనా అనవసరమైన విషయం గురించి మాట్లాడమని అడిగితే నేను దాని గురించి మాట్లాడడానికి ప్రాధాన్యత ఇవ్వను అని చెప్తాం కదా, ఐ వుడ్ రేదర్ నాట్ టాక్ అబౌట్ ఇట్. ఐ వుడ్ రేదర్ నాట్ టాక్ అబౌట్ ఇట్. ఏదైనా ముఖ్యమైన సమావేశం ఉంటే ఆలస్యం చేయవద్దని చెబుతాం కదా, సమావేశానికి రావడం ఆలస్యం కాకుండా ప్రయత్నించండి. ట్రై నాట్ టు బీ లేట్ ఫర్ ద మీటింగ్. ట్రై నాట్ టు బీ లేట్ ఫర్ ద మీటింగ్. వంట పూర్తయిన తరువాత స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోకూడదు కదా, వంట అయిన తరువాత తప్పకుండా స్టవ్ ఆఫ్ చేయాలి. బీ షూర్ టు టర్న్ ఆఫ్ ద స్టవ్ ఆఫ్టర్ కుకింగ్. బీ షూర్ టు టర్న్ ఆఫ్ ద స్టవ్ ఆఫ్టర్ కుకింగ్. ఏదైనా ముఖ్యమైన పని ఉండి ఎక్కడికైనా వెళ్ళవలసి ఉన్నప్పుడు ఎవరి కోసం వేచి ఉండలేం కదా, వేచి ఉండడానికి సమయం లేదు. దేర్ ఈజ్ నో టైమ్ టు వెయిట్. దేర్ ఈజ్ నో టైమ్ టు వెయిట్. ట్రాఫిక్లో చిక్కుకోవడం ఎవరికీ ఇష్టం ఉండదు కదా, నాకు ట్రాఫిక్లో చిక్కుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. ఐ వుడ్ హేట్ టు బి స్టక్ ఇన్ ట్రాఫిక్. ఐ వుడ్ హేట్ టు బి స్టక్ ఇన్ ట్రాఫిక్. ఏదైనా కొత్త భాష నేర్చుకోవడానికి కొంత సమయం పడుతుంది కదా, కొత్త భాష నేర్చుకోవడానికి సమయం పడుతుంది. ఇట్ టేక్స్ టైమ్ టు లెర్న్ ఎ న్యూ లాంగ్వేజ్. ఇట్ టేక్స్ టైమ్ టు లెర్న్ ఎ న్యూ లాంగ్వేజ్. మార్కెట్కి వెళ్తున్నప్పుడు ఏవైనా వస్తువులు కొనడానికి గుర్తు చేయమని చెబుతాం కదా, పంచదార కొనమని నాకు గుర్తు చెయ్యి. రిమైండ్ మీ టు బై షుగర్. రిమైండ్ మీ టు బై షుగర్. ఏదైనా పని చేయమని చెప్పినప్పుడు అది పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుందో అడిగి తెలుసుకుంటాం కదా, పనిని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు ఫినిష్ ద వర్క్. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు ఫినిష్ ద వర్క్. ఎవరైనా కోపంగా కనిపిస్తే కోపానికి కారణం ఏమిటో అడిగి తెలుసుకుంటాం కదా, ఈరోజు ఎందుకంత కోపంగా ఉన్నావు. వై ఆర్ యూ సో ఇల్ టెంపర్డ్ టుడే. వై ఆర్ యూ సో ఇల్ టెంపర్డ్ టుడే. కొన్ని సందర్భాలలో ఏదైనా విషయం గురించి చెప్పాలో చెప్పకూడదో తెలియదు కదా, అతనికి చెప్పాలా వద్దా అనేది నాకు తెలియడం లేదు. ఐ డోంట్ నో వెదర్ టు టెల్ హిమ్ ఆర్ నాట్. ఐ డోంట్ నో వెదర్ టు టెల్ హిమ్ ఆర్ నాట్. ఏదైనా విషయం గురించి వాదించుకుంటున్నప్పుడు దయచేసి ఈ వాదన ముగిద్దాం అని చెబుతాం కదా, ప్లీజ్ లెట్స్ బీ డన్ విత్ దిస్ ఆర్గ్యుమెంట్. ప్లీజ్ లెట్స్ బీ డన్ విత్ దిస్ ఆర్గ్యుమెంట్.
ఎవరైనా ఉద్యోగం మానేయాలని నిర్ణయించుకుంటే ఆ విషయం చెబుతాం కదా. ఉద్యోగం మానేయాలని అతను నిర్ణయించుకున్నాడు. హీ డిసైడెడ్ టు క్విట్ హిస్ జాబ్. హీ డిసైడెడ్ టు క్విట్ హిస్ జాబ్. ఏమాత్రం సంబంధం లేని వాళ్ళు ఎవరైనా అనవసరంగా కలగజేసుకుని వివరణ అడిగితే నేను నీకు వివరించాల్సిన అవసరం లేదు అని చెబుతాం కదా. ఐ డోంట్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ. ఐ డోంట్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ. ఎవరైనా వాళ్ళ తెలివి తక్కువతనం వలన నష్టపోతే నువ్వు అంత తెలివి తక్కువగా ఎలా ఉన్నావు అని అడుగుతాం కదా. హౌ కుడ్ యూ బీ సో స్టూపిడ్. హౌ కుడ్ యూ బీ సో స్టూపిడ్. అప్పుడప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ఇంటి తలుపుకి తాళం వేయడం మర్చిపోతూ ఉంటాం కదా. నేను తలుపు తాళం వేయడం మర్చిపోతుంటాను. ఐ కీప్ ఫర్గెటింగ్ టు లాక్ ద డోర్. ఐ కీప్ ఫర్గెటింగ్ టు లాక్ ద డోర్. మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుందో అడిగి తెలుసుకుంటాం కదా. అక్కడికి వెళ్ళి తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుంది. హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు గో దేర్ అండ్ బ్యాక్. హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు గో దేర్ అండ్ బ్యాక్. ఏ విషయంలోనైనా ఫిర్యాదు చేయడం వలన ఉపయోగం ఉండదని తెలిసినప్పుడు ఫిర్యాదు చేయడం వలన ప్రయోజనం ఏమిటి అని అడుగుతాం కదా. వాట్స్ ద యూజ్ ఆఫ్ కంప్లైనింగ్. వాట్స్ ద యూజ్ ఆఫ్ కంప్లైనింగ్. దేని గురించైనా భయపడుతున్నప్పుడు ఆ భయం పోవడానికి కొంత సమయం పడుతుంది కదా. భయాన్ని అధిగమించడానికి సమయం పడుతుంది. ఇట్ టేక్స్ టైమ్ టు ఓవర్కమ్ ఎ ఫియర్. ఇట్ టేక్స్ టైమ్ టు ఓవర్కమ్ ఎ ఫియర్. మనం దేని గురించైనా అనవసరంగా సమయాన్ని వృధా చేస్తే ఆ తర్వాత బాధపడతాం కదా. నా సమయాన్ని వృధా చేసినందుకు చింతిస్తున్నాను. ఐ రిగ్రెట్ వేస్టింగ్ మై టైమ్. ఐ రిగ్రెట్ వేస్టింగ్ మై టైమ్. మనం చాలా బిజీగా ఉన్నప్పుడు ఏ పని చేయడానికి సమయం ఉండదు కదా. ఇల్లు శుభ్రం చేయడానికి నాకు సమయం లేదు. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు క్లీన్ ద హౌస్. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు క్లీన్ ద హౌస్. మన వలన ఎవరికైనా ఇబ్బంది కలిగిందనిపించినప్పుడు ఆ విషయం వాళ్ళతో అంటాం కదా. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదని ఆశిస్తున్నాను. ఐ హోప్ ఐ డిడ్ంట్ బాదర్ యూ. ఐ హోప్ ఐ డిడ్ంట్ బాదర్ యూ. ఎవరైనా ఒక విషయాన్ని ఒప్పుకున్నప్పుడు అది మనకి ఇష్టం లేకపోతే నీ స్థానంలో నేనుంటే ఒప్పుకోను అంటాం కదా. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడెంట్ అగ్రీ. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడెంట్ అగ్రీ. మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఎవరైనా పరిచయం అయితే మీకు ఈ ప్రాంతం బాగా తెలుసా అని అడుగుతాం కదా. ఆర్ యూ ఫెమిలియర్ విత్ దిస్ ఏరియా. ఆర్ యూ ఫెమిలియర్ విత్ దిస్ ఏరియా. ఎవరైనా అవకాశం ఉంటే ఇంటి నుండి పనిచేయడానికే ఇష్టపడతారు కదా. నేను ఇంటి నుండి పనిచేయడానికి ప్రాధాన్యతనిస్తాను. ఐ వుడ్ రేదర్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఐ వుడ్ రేదర్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఎవరైనా మనల్ని అపార్థం చేసుకున్నారని తరువాత తెలిస్తే మీరు అలా భావించారని నాకు తెలియదు అంటాం కదా. ఐ డిడెంట్ నో యూ ఫెల్ట్ దట్ వే. ఐ డిడెంట్ నో యూ ఫెల్ట్ దట్ వే. ఏదైనా ముఖ్యమైన కార్యక్రమానికి ఆలస్యంగా వెళితే ఆలస్యమైనందుకు క్షమాపణ చెబుతాం కదా. ఆలస్యమైనందుకు అతను క్షమాపణ చెప్పాడు. హీ అపాలజైజ్డ్ ఫర్ బీయింగ్ లేట్. హీ అపాలజైజ్డ్ ఫర్ బీయింగ్ లేట్. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవడానికి చాలామంది ఇష్టపడతారు కదా. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవడం నాకు చాలా ఇష్టం. ఐ ఎంజాయ్ రీడింగ్ బుక్స్ ఇన్ మై ఫ్రీ టైమ్. ఐ ఎంజాయ్ రీడింగ్ బుక్స్ ఇన్ మై ఫ్రీ టైమ్. కష్టపడి అప్పులన్నీ తీర్చిన తర్వాత దేవుడి దయ వల్ల అప్పులన్నీ తీర్చగలిగాను అంటాం కదా. బై గాడ్స్ గ్రేస్ ఐ మేనేజ్డ్ టు పే ఆఫ్ ఆల్ మై డెబ్ట్స్. బై గాడ్స్ గ్రేస్ ఐ మేనేజ్డ్ టు పే ఆఫ్ ఆల్ మై డెబ్ట్స్. ఎక్కడికైనా వెళ్ళిన వాళ్ళు త్వరలో తిరిగి రావచ్చని తెలిస్తే ఆ విషయం చెబుతాం కదా. త్వరలో అతను తిరిగి వచ్చే అవకాశం ఉంది. హీ ఈజ్ లైక్లీ టు బీ బ్యాక్ సూన్. He
హీ ఈజ్ లైక్లీ టు బీ బ్యాక్ సూన్. ఎవరైనా వస్తానని చెప్పి రాకుండా కాల్ కూడా చేయకపోతే ఆ విషయం చెబుతాం కదా. అతను రాలేదు, కాల్ చేయలేదు. హీ నెయిదర్ కేమ్ నార్ కాల్డ్. హీ నెయిదర్ కేమ్ నార్ కాల్డ్. ఎవరైనా పూర్తిగా నిజం చెప్పకుండా దాస్తున్నారని తెలిసినప్పుడు వారిద్దరూ పూర్తి నిజం చెప్పడం లేదు అంటాం కదా. నెయిదర్ ఆఫ్ దెమ్ ఈజ్ టెల్లింగ్ ద హోల్ ట్రూత్. నెయిదర్ ఆఫ్ దెమ్ ఈజ్ టెల్లింగ్ ద హోల్ ట్రూత్. ఏదైనా సహాయం అవసరమైనప్పుడు కొందరి మీద ఆధారపడలేం కదా. మనం సహాయం కోసం అతనిపై ఆధారపడలేము. వీ కాంట్ డిపెండ్ ఆన్ హిమ్ ఫర్ హెల్ప్. వీ కాంట్ డిపెండ్ ఆన్ హిమ్ ఫర్ హెల్ప్. కొందరు ఏదైనా మాట ఇస్తే అది ఎప్పటికీ మర్చిపోరు కదా. ఆ రోజు నుండి నేను ఇచ్చిన మాట మర్చిపోలేదు. ఫ్రమ్ దట్ డే ఆన్ ఐ డిడ్ంట్ ఫర్గెట్ మై ప్రామిస్. ఫ్రమ్ దట్ డే ఆన్ ఐ డిడ్ంట్ ఫర్గెట్ మై ప్రామిస్. శుభ్రం చేసిన సోఫా మురికిగా కనిపిస్తే సోఫా మళ్ళీ శుభ్రం చేయాలి అంటాం కదా. ద సోఫా నీడ్స్ క్లీనింగ్ అగైన్. ద సోఫా నీడ్స్ క్లీనింగ్ అగైన్. మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్ నుండి మనం ఉండబోయే హోటల్ ఎంత దూరంలో ఉందో అడిగి తెలుసుకుంటాం కదా. రైల్వే స్టేషన్ నుండి హోటల్ ఎంత దూరంలో ఉంది? హౌ ఫార్ ఈజ్ ద హోటల్ ఫ్రమ్ ద రైల్వే స్టేషన్? హౌ ఫార్ ఈజ్ ద హోటల్ ఫ్రమ్ ద రైల్వే స్టేషన్? కొన్ని ప్రదేశాలలో పొగ త్రాగడానికి అనుమతించరు కదా. మీరు ఈ ప్రాంగణంలో పొగ త్రాగడానికి అనుమతించబడరు. యు ఆర్ నాట్ అలౌడ్ టు స్మోక్ ఆన్ దీస్ ప్రెమిసెస్. యు ఆర్ నాట్ అలౌడ్ టు స్మోక్ ఆన్ దీస్ ప్రెమిసెస్. మన టీం చాలా తేలిగ్గా గెలుస్తుందనుకున్న మ్యాచ్లో ఓడిపోతే మనం మ్యాచ్ ఓడిపోవడం చాలా దారుణం అంటాం కదా. ఇట్స్ టూ బ్యాడ్ దట్ వీ లాస్ట్ ద మ్యాచ్. ఇట్స్ టూ బ్యాడ్ దట్ వీ లాస్ట్ ద మ్యాచ్. అప్పుడప్పుడు ఇంట్లో లైట్లు ఆఫ్ చేయడం మర్చిపోతూ ఉంటాం కదా. నేను లైట్ ఆఫ్ చేయడం మర్చిపోయాను. ఐ ఫర్గాట్ టు టర్న్ ఆఫ్ ద లైట్. ఐ ఫర్గాట్ టు టర్న్ ఆఫ్ ద లైట్. కొన్ని సందర్భాలలో మనం ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటాం కదా. ఉండాలో వెళ్ళాలో తెలియడం లేదు. ఐ డోంట్ నో వెదర్ టు స్టే ఆర్ గో. ఐ డోంట్ నో వెదర్ టు స్టే ఆర్ గో. మనం ఎక్కువగా ఫోన్కి ఛార్జ్ చేయడం మర్చిపోతూ ఉంటాం కదా. నేను నా ఫోన్కి ఛార్జ్ చేయడం మర్చిపోతున్నాను. ఐ కీప్ ఫర్గెటింగ్ టు ఛార్జ్ మై ఫోన్. ఐ కీప్ ఫర్గెటింగ్ టు ఛార్జ్ మై ఫోన్. ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుంటే తరువాత క్షమాపణలు చెబుతారు కదా. తప్పుగా అర్థం చేసుకున్నందుకు వాళ్ళు క్షమాపణ చెప్పారు. దే అపాలజైజ్డ్ ఫర్ ద మిస్అండర్స్టాండింగ్. దే అపాలజైజ్డ్ ఫర్ ద మిస్అండర్స్టాండింగ్. జుట్టు కత్తిరించిన తరువాత తిరిగి పెరగడానికి సమయం పడుతుంది కదా. జుట్టు తిరిగి పెరగడానికి సమయం పడుతుంది. ఇట్ టేక్స్ టైమ్ టు రీగ్రో హెయిర్. ఇట్ టేక్స్ టైమ్ టు రీగ్రో హెయిర్. ఎవరికైనా తల్లిదండ్రుల్ని నిరాశపరచడం ఇష్టం ఉండదు కదా. నా తల్లిదండ్రులను నిరాశపరచడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఐ వుడ్ హేట్ టు డిసప్పాయింట్ మై పేరెంట్స్. ఐ వుడ్ హేట్ టు డిసప్పాయింట్ మై పేరెంట్స్. ఎవరైనా ఏదైనా చేస్తానంటే మీ ఇష్టం అని చెబుతాం కదా. అలా చేయడం మీ ఇష్టం. ఇట్స్ అప్ టు యూ టు డూ దట్. ఇట్స్ అప్ టు యూ టు డూ దట్. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనకి ఇష్టమైన పదార్థాలు ఎక్కువగా ఉంటే ఏది ఆర్డర్ చేయాలో తెలియదు కదా. ఏమి ఆర్డర్ చేయాలో నాకు తెలియడం లేదు. ఐ డోంట్ నో వాట్ టు ఆర్డర్. ఐ డోంట్ నో వాట్ టు ఆర్డర్. డాక్టర్ దగ్గరకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మెడికల్ రిపోర్ట్స్ తీసుకుని వెళ్ళాలి కదా. తప్పకుండా మెడికల్ రిపోర్ట్స్ తీసుకురావాలి. బీ షూర్ టు బ్రింగ్ ద మెడికల్ రిపోర్ట్స్. బీ షూర్ టు బ్రింగ్ ద మెడికల్ రిపోర్ట్స్. కొందరితో మాట్లాడడానికి చాలా ఆసక్తిగా ఉంటుంది కదా. నాకు అతనితో మాట్లాడడం ఆసక్తికరం. ఐ ఫైండ్ ఇట్ ఇంట్రెస్టింగ్ టు టాక్ టు హిమ్.
ఐ ఫైండ్ ఇట్ ఇంట్రెస్టింగ్ టు టాక్ టు హిమ్. కొన్ని అపార్ట్మెంట్లలో పెంపుడు జంతువులని అనుమతిస్తారు కదా. ఈ అపార్ట్మెంట్లో పెంపుడు జంతువులు అనుమతించబడతాయి. పెట్స్ ఆర్ అలౌడ్ ఇన్ దిస్ అపార్ట్మెంట్. పెట్స్ ఆర్ అలౌడ్ ఇన్ దిస్ అపార్ట్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.